బావా బావా ఓ బావా ఏమైంది బావా మొగ్గమంతా ముగ్గులకి పెట్టినావు. అరే బామ్మరిది, మొగ్గైనా సిగురుస్తుంది కానీ నేను ఎప్పుడూ సిగురించేది. బావా నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి సిగిరిస్తావు. అరే నాదో బాధ అయితే నీ అత్తితోని ఏం మాట్లాడుతావో అర్థం కాక చస్తున్నా. బావా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఒకటే కదా. కాదు ఏంది బావ అట్లా అంటావు? నీకున్న ప్రాబ్లం ఏంది చెప్పు, నేను తీరుస్తా. ఛీ, నా ప్రాబ్లం నువ్వు తెచ్చేది కాదురా. అరే రోజు నా మంచం మీద వంటే నా మంచం కూడా తిడుతుందిరా, ఎన్ని రోజులు ఒక్కరిని వంటవని. ఓ సీదాని బాధ రేపంచలచ్చి నేనే పంటది. అరే రోజు వంట చేయాలంటే ఇబ్బంది అవుతుందిరా. ఇల్లు ఉడవాలంటే నడుము నొత్తుంది, బాసనలు తోమాలంటే విసుకత్తుందిరా. అరే బామర్ది ఏమైందిరా? బావా నీ బాధ నాకు అర్థమైంది. నీకు కావాల్సింది ఒక పని మనిషి. రేపే చూద్దాం. ఏంది బావా సప్పుడు ఎత్తలు? నాకు పెళ్లి కాక ముడ్డి మీదకి 40 ఏళ్ళు పడ్డాయిరా. నాకు పెళ్లి చేసుకోవడానికి పెళ్ళం కావాలరా, నాకు పెళ్ళం కావాలరా, నాకు పెళ్ళం కావాలరా. ఎవరన్నా ఉంటే చూడరా, కొద్ది రోజులు ఆగితే సంసారానికి కూడా పనికి రాకుండా పోతారా. బావా అసలు ఎందుకు పెళ్లి కాలేదు నీకు? అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉండే రోజుల్లో వయసు 20 లక్షల కట్నం. అమ్మాయి మంచిగా ఉండాలి, బాగా చదువుకున్నదై ఉండాలి, మన కులమే కావాలి. వయసు 25 10 లక్షల కట్నం. అమ్మాయి ఎవరేజ్ ఉన్నా సరిపోద్ది, చదువుకున్నదయ్యే ఉండాలి, మన కులమే కావాలి. వయసు 30 కట్నమా? కట్నం ఏముంది, అయినా కట్నం తీసుకున్నాడు నేరం. అమ్మాయి ఎట్లున్నా ఏం కాదు. అమ్మాయిలు చదువుకున్నా ఒకటే, చదువుకోపోయినా ఒకటే, కానీ మన కులమే ఉండాలి. వయసు 35 కనీసం మన కులమైన. వయసు 40 కులంలో ఏమున్నది, గుణం మంచిగా ఉండాలి. ఏ కులమైనా ఏం కాదు, అయినా రిజెక్టా? కులం కూడా అద్దన్న కదా, ఎవరన్నా ఉంటే రండే. ముడ్డి కింద 40 ఏళ్ళు వచ్చినాయి, నీకెవడిస్తారా పిల్లని? నడు. అలా 40 ఏళ్ళు గడిచింది. బావా నా లైఫ్లో ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ ఎక్కడింది. అయినా నువ్వేం టెన్షన్ పడకు, నాకు ఒక 10,000 కొట్టు, నీకు మంచి అమ్మాయిని సెట్ చేస్తా. ఏంది కొట్టేది? ఇప్పటికే 30,000 బాకీ ఉన్నావు నాకు. ముందుగా 10 బాకీ కట్టు, పోయి కంజలి. బావా ఎక్కడున్నావు? చెప్పరా, ఇంట్లోనే ఉన్నా. అర్జెంటుగా రెడీ మన ప్రైవేట్ గారికి వచ్చాయి. ఎందుకురా? బావా నీకు ఒక సంబంధం చూసినా, అమ్మాయిని చూస్తే నీకు పిచ్చి 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 ఎక్కుతుంది.
అవునా అయితే ఆగు నేను ఆపుతున్నా. అరే బామ్మది ఎక్కడ అమ్మాయి ఎక్కట్రా? పెరట్లేదు బావా. అదేంది పెరట్లా? ఇంట్లో కాదా పెళ్లి చూపులు? నీకు పెళ్లి జరుగుడు ఇంపార్టెంటా ఇంట్లో జరుగుడు ఇంపార్టెంటా? ఎక్కడైతే ఇందిరా పెళ్లి ఇంపార్టెంట్. మరి పా. ఎవరి ఉప్పల గుప్ప వయ్యారి బామ్మ ముంగిట్లో ముగ్గు వేయుచున్నదా మమ్మల్ని ముగ్గులోకి దింపుతున్నదా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. హాయ్, హౌ ఆర్ యూ? నమస్తే నమస్తే. మీ పేరేంటి? స్వీటీ. స్వీటీ? వావ్, నైస్ నేమ్. మై సెల్ఫ్ రాజన్. వావ్, నైస్ నేమ్. అరే అమ్మాయి గొంతు ఏంది అబ్బాయి లెక్క ఉంది? నీకు గొంతు ఇంపార్టెంటా అమ్మాయి ఇంపార్టెంటా? ఏ గొంతులు ఏముందిరా, అమ్మాయి ఇంపార్టెంట్. ఏంటి గుసగుస నా గురించేనా? అబే నీ గురించి కాదండి, మీరు చాలా బాగున్నారు అంటున్నా. అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. అయితే నేను నచ్చినట్టేనా? అదేందిరా, పిల్ల ముఖం చూడక ముందుకే నచ్చిందా అంటుంది. పిల్ల ముఖం చూసినాక నచ్చకపోతే? అసలుడే గాని మహానుభావుడు. నీకు ముఖం ఇంపార్టెంటా అమ్మాయి ఇంపార్టెంటా? అమ్మాయే అమ్మాయే. నేను మీకు నచ్చానా? పుట్ట వేసుకొని తిన్నపోతలా బానే ఉన్నావులే. పెళ్ళయ్యాక సిక్స్ ప్యాక్ ట్రై చేస్తా. బావా 6 ప్యాక్ కాదు 6. సిక్స్ ప్యాక్. పెళ్ళయ్యాక 6 ప్యాక్ ఎందుకు, నన్నే ట్రై చేయొచ్చుగా. బావా అమ్మాయికి నువ్వు ఓకే, నీకు అమ్మాయి ఓకే, ఇంకేంది పెళ్లి ఫిక్స్ చేద్దాం. అరే ఒక్క నిమిషం రారా. చేద్దాం గాని అమ్మాయి ఎవరో కనీసం ముఖం చూస్తే. టేస్ట్ చూస్తావా? మరీ అంత తొందర ఎందుకు? పెళ్ళయ్యాక అన్ని చూపిస్తాలి. అన్ని చూపిస్తావా? బావా ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంది? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి కొంచెం డబ్బు పిచ్చి. నీ పెళ్లి జరగాలంటే నువ్వు ఒక 10,000 ఇస్తే ఒప్పుకుంటాడు. అమ్మో 10,000? ఏ రాజన్, నా కోసం ఆ మాత్రం కూడా వేయలేమా? నేను నచ్చలేదా నీకు? చెప్పు చెప్పు చెప్పు. నీకోసం 10,000 అయింది, 1,00,000 రూపాయలని ఇస్తా. థ్యాంక్ యూ బేబీ. ఏంది బేబీయా? నన్నా? బేబీ ఒక్క అగ్గిస్తావా? 10,000 ఇచ్చావు బేబీ, అగ్గేంది, ముద్దు కూడా పెట్టుకో. కాపాడండి నన్ను. ఓయమ్మ, ఫేస్ టు ఫేస్. ఎవతివే నువ్వు? ఎవడా నువ్వు? అరే లంగ బామ్మారిది, నన్నే మోసం చేస్తావారా? ఇంకా నయం దీన్ని ముద్దు పెట్టుకోలే. పిల్లనేది నా కలరా? నన్నే మోసం చేస్తారా?
నన్ను మోసం చేస్తారా? సంపేత మీ ఇద్దరిని ఇప్పుడు. బావా ఎవర్రా నీకు బావా? రేయ్ నా పైసలు నాకు రే. ఎవర్రా బేబీ? ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.